కలిసి కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. అమ్మ అన్నం పెట్టు, వాడికి అన్నం పెట్టించినావా, మనం టీవీ చూసినామా, వాడు మొబైల్ చూసుకుంటూ అన్నం తింటాడ. ఏమే అన్నం పెట్టినవా, ఆగు తీసుకొస్తున్నా. డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టినవా, మనం పని చేసుకోవడానికి పోయినావా, కూర కోసం పిలిచినప్పుడు వచ్చి పెట్టినవా. ఇక అందరు వెళ్ళిపోయినాక పని అయినాక గింద పెట్టుకొని మనం టీవీ ముందు కూర్చొని తిన్నామా. ఎవరికి వారే యమునా తీరే. అమ్ముంటది, నానుంటాడు, అమ్మమ్మ ఉంటుంది, తాతయ్య ఉంటుంది, నానమ్మ ఉంటాడు, తాతయ్య ఉంటాడు, మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి తెలుసా అంటే తెలియదు. ఎంతమంది మగవాళ్ళు గుండెల మీద చేసుకొని నా భార్య విషయంలో నాకు తెలియంది ఏదీ లేదు అని ధైర్యంగా చెప్పగలరు? చేతులు ఎత్తండి. నా భర్తకు సంబంధించి నాకు తెలియంది ఏదీ లేదు, నా దగ్గర నా భర్త ఏం దాచడు, ఎవ్రీథింగ్ నా భర్తకు సంబంధించి నాకు తెలుసు అనే భార్యలు ఎంతమంది? కనీసం ఒకరి గురించి ఒకరు సమయం కేటాయించుకోవట్లేదు, ఒకరితో ఒకరు మనసిప్పి మాట్లాడుకోవట్లేదు. ఏ పాటికి మనం చేస్తుంది ఏంటో తెలుసా? డబ్బు సంపాదన, ఆస్తుల సంపాదన. రేపు ఇవన్నీ మిమ్మల్ని తగలబెట్టే 6 అడుగుల నేలను కూడా మీకు సొంతం చేయలేవు.